సడన్‌గా ఆఫీస్‌లో చూస్తే జనాలందరూ వీడియో తీయడం స్టార్ట్ చేశారు. ఏంటా అని బయటికి చూస్తే స్కై మొత్తం యెల్లో కలర్ టర్న్ అయిపోయింది. సో, నేను కూడా వీడియో తీశాననమాట. వీడియో తీశాక అసలు ఎందుకు ఇలా అయింది అని చూస్తే ఒంటారియోలో నార్థర్న్ పార్ట్ ఆఫ్ ఒంటారియోలో వైల్డ్ ఫైర్ అంటుకుంది. వైల్డ్ ఫైర్ గాలి వల్ల ఇటు సైడ్ స్మోక్ మొత్తం వీచి టొరంటో, మిసిసాగా, బ్రాంప్టన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ అన్నీ ఎఫెక్ట్ అయ్యాయన్నమాట. ఆ స్మోక్ వల్ల స్కై అసలు క్లియర్‌గా లేదు. సన్ అండ్ క్లౌడ్స్ మొత్తం కవర్ అయిపోయి మొత్తం స్మోక్‌తో నిండిపోయింది. అందుకు స్కై మొత్తం ఆరెంజ్ అండ్ యెల్లో కలర్‌కి మారిపోయిందనమాట. సో, అది ఎంత ఎఫెక్ట్ చూపిచ్చింది అంటే, మనం నార్మల్‌గా నేను మార్నింగ్ ఆఫీస్‌కెళ్ళడానికి ఇంట్లో నుంచి బయటికెళ్తే నాకు వియర్డ్ స్మెల్ వచ్చింది. ఆ వియర్డ్ స్మెల్ ఎందుకు అన్నది ఫస్ట్ అర్థం కాలేదు నాకు. తర్వాత ఈ ఈ విషయం తెలిసినంక నేను ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళేటప్పుడు చూస్తే ఫుల్ వేడి ఉండే అండ్ ద స్మెల్ వాస్ టూ హై. స్మోక్ స్మెల్ అనమాట అది. చాలా ఉండే. ఇంటికెళ్ళేటప్పుడు చూస్తే సన్ కొంచెం కనిపించింది. అది కూడా మబ్బులల్లో కాదు. ఆ స్మోక్ నుండి కొంచెం అప్పుడు బయటికొచ్చింది. కనిపించి ఒక 2, 3 సెకండ్స్ మాత్రమే. తర్వాత వెళ్ళిపోయింది. బయట టెంపరేచర్ చూస్తే నార్మలే ఉండే మళ్ళీ. అండ్ ఆల్సో మాకు వెదర్ రిపోర్ట్‌లో వార్నింగ్ కూడా వచ్చింది. మార్నింగ్ యెల్లో వార్నింగ్ ఉండే అండ్ ఇప్పుడు ఆరెంజ్ వార్నింగ్ ఉంది. ఎయిర్ క్వాలిటీ హై రిస్క్ అని. సో, ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే తప్ప బయటికి వెళ్ళకండి. నార్మల్‌గా మనం న్యూస్ చూస్తే మనకిప్పుడు అర్థమవుతుంది. మోస్ట్ హైయెస్ట్ పొల్యూటెడ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఏది అంటే కెనడా అని చూపిస్తుంది. సో, బీ సేఫ్.